ఈవీఎంల ద్వారా గెలుపొచ్చిందా? లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసొచ్చిందా? లేదు కూటమి ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి వీళ్ళు ఎవరైనా ప్రజలకు చేయాల్సిందే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చేయాల్సిందే, కూటమి అధికారంలోకి వచ్చినా చేయాల్సిందే. బట్ ఈయనైతే ఒక్కడికే ఇస్తాను, ఎక్స్ట్రా ఇవ్వాలని అంటున్నాడు, వీళ్ళందరికీ ఇస్తామంటున్నారు. కాబట్టి ఇది ప్రజల్లో సానుభూతి తీసుకొచ్చిందా? వర్కౌట్ అయిందా? 164 సీట్లతో మ్యాండేటరీతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కామెంట్లు కావచ్చు, జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, అసలు కూటమిని యాజ్ ఏ మానసిక నిపుణులుగా మీరు ఏ విధంగా చూస్తారు? దాని గురించి ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏమండి, అందరూ మానిటరీ బెనిఫిట్స్ అనండి. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఈ ప్రస్తుత కాలంలో ఈ నీడ్ ఎక్కువైపోతుంది, వాంట్స్ ఎక్కువైపోతున్నాయి. నీడ్ అంటే బేసిక్ గా భోజనము, తిండి, బట్ట, షెల్టర్, అంతే, రోటీ కప్పడా అవర్ మకాన్ అన్నట్టు. కానీ ఇప్పుడు అట్లా కుదరటం లేదు. చాలా కంపారిజన్ వచ్చేస్తుంది. రాత్రులు ఎవ్వరు సరిగ్గా నిద్రపోవట్లేదు, ఎవ్వరు మనశ్శాంతం ఉండలేదు. గడించాలి గడించాలి గడించాలి, నా ఐడెంటిటీ రావాలి, నాకు గొప్పతనం రావాలి, మా ఇంట బయట చెప్పుకోవాలి, మాకు చుట్టాల్లో చెప్పుకోవాలి, సొసైటీలో చెప్పుకోవాలి అని తాపత్రయాలు ఎక్కువైపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే ఏదో విధంగా ఏదో ఒకటి చేసేయాలి, సాధించాలి అనే ఇదితో ఈ ఒక్క పక్కదారులు తొక్కడము, తప్పుగా ఆలోచించడం ఎక్కువైపోతుంది యూత్ లో. ఆ రేషనాలిటీ ఉండలేదు, ఎథిక్స్ లేవు, ఎథిక్స్ అనేది పోతోంది. దానివల్ల ఈ ఒక ఇది మాట అసలు దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ ఆలోచనలు ఇది అన్ని చోట్ల చూస్తున్నాయండి. కమర్షియాలిటీ. వాళ్ళు ఆ మ్యారేజ్కి కార్లో వచ్చారా, బస్సులో వచ్చారా, నడిచి వెళ్ళారా, ఈవెన్ గుళ్ళో అయ్యవార్లు కూడా ఆ అర్చనలకి వాటికి పిలిచేది గుమగుమలాడే స్ప్రేలు అవి కొట్టుకుని వచ్చి బంగారపు గాజులు చూపించిన వాళ్ళకి ముందు అర్చనలు చేస్తారు. పాపం నిజమైన భక్తి వాళ్ళకి ఎవరికో ఉన్నా కూడా వాళ్ళకి టికెట్ కొనేది కూడా లేకుండాను, ఆ స్తోమత కూడా లేని వాళ్ళు ఎవరో నుంచుంటారు. అసలైన భక్తులు, స్వామికి నిజంగా లైకింగ్ ఉన్న భక్తులు వాళ్ళకు ఉండదు ముందు ప్రవేశము. అట్లాగే ఉంటాయి కొన్ని. కనుక ఇప్పుడు ఇంత మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఇలాగే అవుతూ ఉంటుంది. అది అసలు కూటమిని ఎలా చూడాలి సార్? కూటమి చర్యలను ఎలా చూడాలి? కూటమి ఒకటేనండి, అందరు వాళ్ళు నిజమైన వాళ్ళు, మంచి వాళ్ళే. నిజంగా జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ వెరీ సెన్సిబుల్, చాలా సెన్సిబుల్. నేనైతే వాళ్ళకి 100కి 100 మార్కులు వేస్తాను. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, ఇండివిజువల్ గా మేము వస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారి ముందు ముఖ్యంగా బలహీనులము, మేము ఖచ్చితంగా ఓడిపోతాము, మేము కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా గెలుస్తాము. అది ఇది ఓపెన్ సీక్రెట్. 2+2+2 ఈజ్ మోర్ దెన్ 6. వాళ్ళకి ఆ బలం వచ్చింది. కామన్ సెన్స్ ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా కామన్ సెన్స్ ఉంది. ఆయన ఫస్ట్ ఓటమి చూసుకుని చాలా చక్కగా ఆయన స్వయం ఆలోచన, లేకపోతే వాళ్ళ శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆలోచన, ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది హోప్ఫుల్ గా నిజమైంది. ఓటమి బలమే అది. కనుక ఏంటంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, ఇండివిజువల్ గా బలహీనత ఉంది ఈ వైసీపీ ముందు, ఇలా ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అండి. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి అంతే, ఫిగర్ హెడ్ ఆయనే. ఈయన ముందు మేము బలహీనలమే, ఇండివిజువల్ గా వస్తే ఈసారి గెలవలేము. చూడండి, రమ్మనండి, ఖచ్చితంగా గెలవలేరు కదా. కానీ ముగ్గురు కలిసి మ్యూచువల్ ఫండ్ గా వచ్చినట్టయితే, మ్యూచువల్ గా ఒకరినొకరు సపోర్ట్ చేస్తే మన బలము ఈక్వల్ గా ఉండదు, మోర్ దెన్ అంటారు. సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు, మెడికేషన్ లో సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు, సినర్జిక్ అంటారు. అంటే 2 యాంటీబయాటిక్స్ కలిపితే చాలా బలం ఉంటుంది ఆ బ్యాక్టీరియాని నాశనం చేయడానికి. ఒకప్పుడు 2 బ్యాక్టీరియాలు కలపాలి. ఏరోబిక్ ఇన్ఫెక్షన్స్, ఎనరోబిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. 2 యాంటీ బ్యాక్టీరియల్స్ కలిపి కాంబినేషన్ లో ఇస్తే సర్వనాశనం చేస్తాయి. విడివిడిగా అయితే చేయలేదు. అలాగా సినర్జిక్ ఎఫెక్ట్ ఉంది జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి. అందుకని బీజేపీ చివరి వరకు కూడా తేల్చలేకపోయింది సార్. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ప్రయత్నము, శ్రమ మాత్రం విపరీతంగా ఉంది. పాప ఆయన చెప్పగానే చెప్పారు కదా, వెరీ హానెస్ట్. ఇందులో ఓపెన్ సీక్రెటే, వాళ్ళు చేసింది ఏం లేదు. మేము ఇండివిజువల్ గా అయితే ఓడిపోతాము, ఇండివిజువల్ గా రాము, జగన్ ని ఓడించడమే మా ప్రథమ కర్తవ్యము అని చాలా ఇదిగా ముందరి నుంచి మాట్లాడారు. తర్వాత అది వచ్చాక జగన్ నాశనమే మా కర్తవ్యం అంటున్నారు. అది తప్పు. నాశనం అంటే ప్రాణాలు తీసేస్తారండి, అటాక్ చేస్తారా? తప్పు కదా. ఎంత భయం పడాల్సి వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే
అవతారం చాలించేటప్పుడు ఒక బోయివాడు కొట్టినటువంటి బాణానికే చనిపోతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుళ్ళకే తప్పదు. అలాగా సెక్యూరిటీ ఎంతున్నా కూడా ఏమున్నా కూడా ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారు, ప్రాణం తీస్తారు. ఆ కాంటెస్ట్లోనే నిన్న మొన్న ఒక వీడియో చూశాను, అభిమానులు విచ్చలవిడిగా వెళ్తుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్లు బట్టి, అంటే ఇన్స్ట్రక్షన్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు, చీఫ్ సెక్యూరిటీ చీఫ్ ఉంటారు వాళ్ళలోనే, ఖచ్చితంగా మొహమాటానికి వద్దు, అర్హత కాదు, ప్రతిదీ మన మీదకి బాధ్యత అని చెప్పి ఇది ఉక్కు కవచం లాగా ఉండాలి అంటేనే ఫోన్తో సహా విసిరే తప్పది. ఫోన్లు విసిరేయడాలు, వాళ్ళ మీద మరీ యావగించుకోవడాలు, తక్కువ చేసి మాట్లాడాలి, తప్పు, ఖండిస్తున్నాం, అది తప్పు. కానీ వీళ్ళు అభిమానులు కూడా, కార్యకర్తలు కావచ్చు, నాలాంటి అభిమానులు, మీలాంటి అభిమానులు ఎవరు కావచ్చు, నేను చంద్రబాబు నాయుడు గారికి అభిమాని, జగన్కి అభిమాని, ఎవరు మంచి పనులు చేసేవాళ్ళు. కానీ అట్లా తిట్టకూడదు, వాళ్ళని వ్యక్తిగతంగా అవమానించకూడదు. ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి. ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. ఏదో పాపం ప్రేమగా ఖర్చులు పెట్టుకుని వెళ్ళారు, వాళ్ళు గుమ్మం తొక్కారు చూద్దామని. కానీ నీ తర్వాత విన్నది ఏంటంటే ఆల్రెడీ ఒక 1000 మందికో 10,000 మందికో ఇచ్చారండి, 50,000 మందికో ఏదో. అలసిపోయి ఉంటారు వాళ్ళు కూడాను, కొంత రెగ్యులేట్ చేయమని ఉంటుంది. తిట్టుకుంటే ఎట్లాగా, కొంత క్యాలెండర్ ఉంటుంది, దానికి కూడా రోజు కలవచ్చు, కొంత వాళ్ళు సర్దుకుపోవాలి. ఆ కోపాన్ని అట్లా ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇవన్నీ కామనేనండి ఎవరికైనా, అది లోకేష్ గారికి కానీ ఎవరికైనా, మిగతా లీడర్స్కి కానీ. పవన్ కళ్యాణ్ గారికి మరి ఎంతమంది వస్తారు అభిమానులు, అంతా అభిమానులే కదా ఆయనకి. అట్లా ఇది అట్లా ఉంటుంది.